ఈరోజు మనం రెడీనెస్ ప్రోగ్రాంలో భాగంగా సబ్జెక్ట్ ఇంగ్లీష్ ప్రైమరీ లెవెల్ 1లోని వర్క్షీట్ 1లో ఉండే యాక్టివిటీస్ని నేర్చుకుందాం. Let us learn first activity. Match the following. It is an apple. Next one. It is an axe. Next one. It is an ant. Now let us learn another activity. Copy the following. Now let us join these dots. Then copy the following letter. ముందుగా మనం ఇక్కడ ఇచ్చినటువంటి చుక్కలను కలుపుదాం. ముందుగా ఇంగ్లీష్లో ఈ లెటర్స్ను మనం కాపీ చేయాలంటే మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ అండ్ థర్డ్ లైన్, ఫోర్త్ లైన్ ఆల్సో. ఇప్పుడు మనం ఇక్కడ రాస్తున్నటువంటి లెటర్ క్యాపిటల్ ఏ కాబట్టి మనం ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ తగిలే విధంగా క్రాస్గా చక్కగా ఒక లైన్ని ఇలా గీస్తాం. అదేవిధంగా ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ కలిసే విధంగా మరొక గీతని గీయండి. తర్వాత సెకండ్ లైన్ అండ్ థర్డ్ లైన్ మధ్యలో ఇలా ఈ చుక్కల పైన ఇలా గీయండి. మనం ఇప్పుడు స్మాల్ ఏ రాస్తున్నాం. సెకండ్ లైన్ అండ్ థర్డ్ లైన్ తగిలే విధంగా ఒక చక్కని సర్కిల్ని ఇలా గీస్తాం. ఆ సర్కిల్ని తగిలే విధంగా రైట్ హ్యాండ్ సైడ్ నుంచి స్ట్రైట్ లైన్ని ఇలా గీయండి. నౌ ఇట్ ఈస్ స్మాల్ ఏ.
Now copy the following letter. మళ్ళీ గమనించండి, 1వ లైను 2వ లైన్ 3వ లైన్ తగిలే విధంగా క్రాస్గా చక్కని లైన్ ఇలా గీయండి. అదేవిధంగా మరొక క్రాస్ లైన్ని ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ టచ్ అయ్యే విధంగా మరొక గీత గీయండి. సెకండ్ అండ్ థర్డ్ లైన్ మిడిల్లో అడ్డంగా ఇలా ఒక గీత గీయండి. నౌ ఇట్ ఈస్ క్యాపిటల్ ఏ. ఇప్పుడు స్మాల్ ఏ రాద్దాం. సెకండ్ లైన్ అండ్ థర్డ్ లైన్ తగిలే విధంగా ఒక గుండ్రని సర్కిల్ని ఇలా గీయండి. మనం గీసిన సర్కిల్కి రైట్ సైడ్ సెకండ్ లైన్ అండ్ థర్డ్ లైన్ టచ్ అయ్యే మరిగా స్ట్రైట్గా ఇలా గీత గీయండి. నౌ ఇట్ ఈస్ స్మాల్ ఏ. అగైన్ now I am writing capital A. Please observe. Yes, now it is capital A. Then I write small a. Please observe. Yes. Let us go for another activity. Match the following. It is ball. It is bat. It is bee. Next one. Read the pictures. Ant, auto, abacus. Now fill in the blanks with letter A. Ant starts with letter A. Then auto, it is starts with letter A. Abacus, it is also starts with letter A. Let us learn another activity. Read the pictures. It is boy. It is box. It is bangle. Now fill in the blanks with letter
B. Boy starts with letter B. Box starts with letter B. Then bangle starts with letter B. Now let us learn another activity. Copy the following. Now we are going to write letter B. First of all, you should join these following letters. Take one bright color, that is red. First of all, join these dots. ఒకటవ లైను, రెండవ లైను మరియు మూడవ లైన్ తగిలే మరి స్ట్రైట్గా ఒక గీత గీయండి. దాని తర్వాత ఫస్ట్ లైన్ అండ్ సెకండ్ లైన్ తగిలే విధంగా హాఫ్ సర్కిల్. అగైన్ సెకండ్ లైన్ అండ్ థర్డ్ లైన్ తగిలే విధంగా మరొక హాఫ్ సర్కిల్ని ఇలా గీయండి. ఇప్పుడు మనం స్మాల్ బీని రాద్దాం. ఇది కూడా ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ తగిలే విధంగా స్ట్రైట్ లైన్ని ఇలా గీయండి. ఇప్పుడు సెకండ్ లైన్ అండ్ థర్డ్ లైన్ మిడిల్లో ఒక చక్కని సర్కిల్ని ఇలా గీయండి. ఇప్పుడు ఇది స్మాల్ బి అవుతుంది. అగైన్ ప్లీజ్ అబ్జర్వ్. ఎస్, it is small b, sorry, capital B. Again I write small b, please observe. It is small b. Capital B. Yes. Now small B. It is capital B. Again small b. Capital B. Again స్మాల్ బి. ఇంతవరకు మనం చుక్కల్ని కలుపుతూ క్యాపిటల్ బి అండ్ స్మాల్ బి రాసాం. ఇప్పుడు మనం ఆ లెటర్ని చుక్కల సహాయం లేకుండా గీద్దాం. గమనించండి, ఒకటవ లైను, రెండవ లైను, మూడవ లైన్ తగిలే విధంగా ఒక స్ట్రైట్ లైన్ని ఇలా గీయండి. ఓకేనా? ఫస్ట్ లైన్ అండ్ సెకండ్ లైన్ తగిలే విధంగా ఒక హాఫ్ సర్కిల్ని ఇలా గీయండి. మళ్ళీ సెకండ్ లైన్ అండ్ థర్డ్ లైన్ తగిలే విధంగా మరొక హాఫ్ సర్కిల్ గీయండి. నౌ ఇట్ ఈస్ క్యాపిటల్ బి. ఇప్పుడు మనం స్మాల్ బి రాద్దాం. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ టచ్ అయ్యే విధంగా ఒక స్ట్రైట్ లైన్ గీసాం. అగైన్ సెకండ్ లైన్ అండ్ థర్డ్ లైన్ బిట్వీన్, అంటే మధ్యలో ఒక చక్కని సర్కిల్ని గీస్తున్నాం. నౌ ఇట్ ఈస్ స్మాల్ బి. అగైన్ గమనించండి, it is capital B and small b.